అందరికీ నమస్తే. ఈరోజు పటాపురం స్టేషన్ దగ్గర నిరసన తెలిపాము. ఎందుకు అనంటే మేము గతంలో 19వ తారీఖున గత నెల నవంబర్ 19వ తారీఖున ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంబటి రాంబాబు గారు కూడా, అలాగే మా మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యాఖ్యలు చేశారు. దానివల్ల మీరు దాని మీద స్పందించండి, చేయండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు దాకా కూడా అంటే చెప్పినట్టు 14 రోజులు వాళ్ళకి అంటే వాస్తవాలు తెలుసుకోవడానికి చేయడానికి 14 రోజులు వాళ్ళకి చట్టానికి టైం ఇవ్వడం జరిగింది. కానీ దాని మీద స్పందించకుండా ఇప్పుడు దాకా ఏంటంటే వాళ్ళు ఏదైనా కూడా గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ కానీ కూటమి గవర్నమెంట్ కానీ వాళ్ళు ఏవేవి చెప్పారో దాని పనులు చకచకా చేస్తున్నారు. కానీ అంటే మీరు ఎగ్జాంపుల్ గా నిజం చెప్తే ప్రేమ్ కుమార్ అన్నదే చూసుకోవచ్చు. ఎక్కడో ఆయన ఒక వీడియో పెడితే 7 లక్షల మందో లేకపోతే జనాల్లోకి విపరీతంగా వెళ్ళింది. ఎందుకంటే దాన్ని ఏదో అబద్దపు ఇది చేయలేదు ప్రేమన్న కూడా. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఏ విధంగా టోల్ ప్లాజా కొన్ని రహదారులకు కానీ లేకపోతే కొన్ని ప్రాంతాలకు వెళ్ళడానికి ఇప్పుడు టోల్ గేట్ కొత్తగా నియమిస్తున్నట్టు వాళ్ళు పెట్టిన దానికి ఆయన ఒక వీడియో పరంగా పెట్టడం జరిగింది. దాని మీద యాక్షన్ తీసుకొని ఎక్కడి నుంచో వచ్చి పోలీసులు కర్నూలులో లేకపోతే నెల్లూరు నుంచో వచ్చి ఇక్కడి నుంచి అరెస్ట్ చేసి వెళ్లారు. కానీ ఇక్కడ ఇచ్చిన కంప్లైంట్ ఇప్పుడు దాకా కూడా వాళ్ళు కంప్లైంట్ ఫైల్ కూడా చేయకుండా ఏ విధమైన దాని మీద చర్యలు తీసుకోకుండా ఇలా చేయటం అనేది చాలా ఇది. ఎందుకంటే ప్రజలకు కూడా ఒక నమ్మకం పోతుంది. ఈ విధంగా చేస్తూ ఉంటే ప్రజలకు కూడా ఎక్కడికి వెళ్ళినా మనకి న్యాయం జరగదు అన్న ఉద్దేశంలో ఉంది. ఓన్లీ టీడీపీ వాళ్ళు లేకపోతే ఆ ప్రభుత్వానికి ఎవరు కంకణం కట్టుకున్నారో ఆ ప్రభుత్వం దగ్గర ఎవరు ఒక అంటే వాళ్ళ ఐడి కార్డు ఉందో వాళ్ళ వరకే చేసే విధంగా వీళ్ళు చేస్తున్నారు. కానీ ప్రజానికానికి చేయట్లేదు. అలా అనుకుంటే ఒక మాట నేను అడుగుతాను, మీరు మరి రేపటి రోజు టోల్ గేట్ మీరు పెడుతున్నారు కదా, ప్రజలు మీ మీద కంప్లైంట్ చేస్తే ఆ టైంలో ఉన్న ప్రజల మీద అందరి మీద మీరు ఈ విధంగా కంప్లైంట్ తీసుకోకుండా చేయకుండా ప్రజా ధనాన్ని కానీ లేకపోతే ప్రజల మీద కానీ చట్టం అనేది అందరికీ సమానంగా ఉండాలి. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఎవరు వచ్చినా కూడా ఏ ప్రభుత్వం గెలిపించినా కూడా ప్రజలకి న్యాయం చేసే విధంగా ఆ ప్రజానికంలో మేము కూడా ఒకళ్ళం కాబట్టి మాకు కూడా న్యాయం చేయమని అడగడం జరిగింది. 2 రోజులు టైం అడగడం జరిగింది సీఏ గారు. దాని తర్వాత ఖచ్చితంగా మన అంబటి రాంబాబు గారు జిల్లా అధ్యక్షులు ఏ విధంగా ఆయన చర్యలు తీసుకుంటారో ఖచ్చితంగా దానికి మేము కూడా నిరసన తెలియజేస్తాం. ఎందుకంటే మా కంప్లైంట్ కూడా తీసుకోవాలి. మా మీద అంటే కామెంట్స్ అనేది ఒక టీడీపీ వాళ్ళ మీద చేస్తేనే అది కామెంట్సా లేకపోతే మా మీద చేసినప్పుడు అది కామెంట్స్ కాదా అని అడుగుతున్నాము. దాని మీద కూడా చర్య తీసుకొని ఏ విధంగా దాని మీద స్పందిస్తారో అది చెప్పమని అడుగుతున్నాం. అంతే తప్ప మేమేమి బియాండ్ గా మేము చట్టానికి విరుద్ధంగా మేమేమి అడగట్లేదు. చట్టాన్ని దాని పని దాన్ని చేసుకోమని అడుగుతున్నాం మేము.